వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అధికారం రాష్ట్రాలదే అని సుప్రీం చారిత్రాత్మక తీర్పు చెప్పడంతో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించడంతో ఎస్సీల ఉప వర్గీకరణకు రాష్ట్రాలకే అధికారం ఉందని, వారికే అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పు వెల్లడించడంతో మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని ఎంఆర్పీఎస్ నాయకులు మాసాయిపేట యాదగిరి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాసులు కాలుస్తూ పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఏబిసిడి ఉద్యమాల సందర్భంగా ఎంతోమంది అమరవీరులు ప్రాణత్యాగాలు చేసినటువంటి వారికి జోహార్లు తెలుపుతున్నామని, నేడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో న్యాయమైన తీర్పు చెప్పడంతో సంబరాలను జరుపుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎస్సీల వర్గీకరణ అమలు చేయాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణను అమలు చేసే విధంగా వ్యవహరించాలని దేశంలోని ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వినిపించుకుంటామని వారు తెలిపారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో సుమారు 30 సంవత్సరాలుగా సుదీర్ఘ ఉద్యమం, అలుపెరగని ఉద్యమం నిన్న సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగల పక్షాన న్యాయమైన తీర్పు వచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో కేవలం 20 మందితో మొదలైన మాదిగ దండోర ఉద్యమం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత 2004లో కొంతమంది స్వార్థపరులైన సోదరులు సుప్రీంకోర్టు ఆశ్రయించి తీర్పును రద్దు చేయించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. 2004 నుంచి 2024 వరకు అంటే సుమారు 20 సంవత్సరాల ఉద్యమం, అలుపెరగని ఉద్యమం. 20 సంవత్సరాలుగా అనేక రకాల కేసులు, అనేక రకాల అవమానాలు, అన్ని ప్రభుత్వాల అణచివేతలు అన్నిటికీ ఎదురొడ్డి లేవని మరి గెలిచినటువంటి నాయకత్వం ఇక్కడ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అలుపెరగని పోరాటం చేసి మరి ఈరోజు సుప్రీంకోర్టు మరి మాదిగల ఆకాంక్ష న్యాయమైనది, ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ ఉండొచ్చు అని ఉండాలని చెప్పేసి తీర్పిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ తీర్పును అందుకున్న తర్వాత వెంటనే రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మొట్టమొదటిసారి మా ప్రభుత్వమే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మరి మాటని స్వాగతిస్తూ ఉన్నాం. దాన్ని తక్షణమే అమలయ్యే విధంగా చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పును దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మరి 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో, ఉద్యమ ప్రయాణంలో మేము ధైర్యం చేయలేని కులంలో పుట్టిన వాళ్ళం. మమ్మల్ని ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు వాళ్ళు ఆర్థిక సహకారం అందించి మా ఉద్యమాన్ని, మా కష్ట నష్టాల నుంచి గట్టెక్కించి మమ్మల్ని ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మీ అందరి సహకారం లేకుండా ఈరోజు ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం లేదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కష్టపడ్డటువంటి కార్యకర్తలకు, మన కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా అంతిమ విజయము మాదిగల పక్షం అని చెప్పింది కాబట్టి మాదిగల ఉపకులాల గెలిపే ఈ గెలుపును మాదిగ దండోర ఉద్యమంలో అమరులైనటువంటి మాదిగ అమరవీరులకు ఈ తీర్పును అంకితమిస్తున్నామనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మాదిగ అమరవీరుల అలా ఆశయాలను ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాకు న్యాయం జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ అమరవీరులకు ఈ తీర్పు అంకితం చేస్తూ ఉన్నాం. జై మాదిగ. ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 20 మందితో స్టార్ట్ చేసినటువంటి మందకృష్ణ మాదిగన్న ఇలా దేశవ్యాప్తంగా, భారతదేశం వ్యాప్తంగా అది పాక్కపోయింది. ఏబిసిడి వర్గీకరణ అంటే అర్థం ఏందనేది చాలామంది తెలియకపోవచ్చు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ 15%, ఎస్సీలకు ఉండబడే 15% రిజర్వేషన్లు ఉన్న కులాలు, ఎస్సీలు అనబడేటోళ్ళు 59 కులాలు, ఏబిసిడి 4 వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏ గ్రూపు చెందిన వాళ్ళు, కొంతమందికి డి గ్రూపు చెందిన వాళ్ళు, కొంతమంది సి గ్రూపు చెందిన వాళ్ళు, కొంతమంది బి గ్రూపు చెందిన వాళ్ళు. సింధోడు ఎక్కడ ఉన్నాడు, మాస్టోడు ఎక్కడ ఉన్నాడు, వాళ్ళందరికీ రావాలని చెప్పేసి అన్న ఈ పోరాటం 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తే అన్న మేము భాగస్వామ్యులమై జైల్లోకి పోయి కొంతమంది అమరులై గాంధీ భవన్ కాలబెట్టి, ఏబిఎన్ ఛానల్తో కాలబెట్టి అక్కడ అసెంబ్లీలో జాండ ఎగిరేసి అల్లమరణమై కొంతమంది అమరులైపోయారు. 30 ఏళ్లలో కొంతమంది అమరులై ఇప్పుడు అందరికీ దయగలిగి నరేంద్ర మోడీ నాయకత్వంలో 7గురితోటి ధర్మాసనం కమిటీ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో ఆ 6
తీర్పిచ్చిన మేరకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి తీర్పిచ్చిండు. కాబట్టి ఇదివరకు 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అమలు చేసి ఇచ్చిండు. ఇప్పుడు కూడా వెంటనే ఆయన అమలు చేస్తాడని మన ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు నేను వ్యవస్థ ముందే నేను చేస్తానంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన శిష్యుడు ఈయన కానీ ఏ పార్టీ అయినా కానీ ఇక్కడ అమలు చేయాలని మేము కోరుకుంటూ ఈ సందర్భంగా